హాయ్ పిల్లలు, నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు ఒక కొత్త కథతో నేను మీ ముందుకు వచ్చేసా. సో కథ ఏంటంటే సింహం మరియు ఎలుక కథ. సో ఆ కథ ఎలా ఉంటది అనేది మీకు తెలియాలంటే పూర్తి వీడియో చూడాల్సిందే. స్టార్ట్ చేద్దామా? ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక చిన్న ఎలుక వచ్చి ఆడుకుంటా సింహం మీదకెక్కేస్తుంది. ఆ ఎలుక పరిగెత్తడం చూసి సింహం నిద్ర లేచింది. అప్పుడు కోపంతో సింహం తన పంజాతో ఆ ఎలుకని పట్టేసుకుంటుందన్నమాట. సింహం ఒక్కసారిగా ఎలుకను పట్టుకునేపాటికి ఎలుక భయపడుతూ, సింహరాజా, నన్ను క్షమించండి. ఈసారి నన్ను వదిలేస్తే ఎప్పుడో ఒక రోజు నేను మీకు కూడా సహాయం చేస్తాను అని వేడుకుంటుందన్నమాట. సింహం నవ్వుతూ, నువ్వు చిన్న ఎలుకవి, నువ్వు నాకెలా సహాయం చేస్తావు అని అనుకుంటుంది. అయినా కూడా దయతో ఎలుకను విడిచిపెట్టేసింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవిలో వల వేశాడు. ఆ వల లోపల సింహం చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. గట్టిగా గర్జించింది. ఆ గర్జన విని చిన్న ఎలుక వెంటనే అక్కడికొచ్చింది. సింహం కష్టంలో ఉందని చూసి తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరికి కొరికి తెంచింది. కొద్దిసేపటికే వల పూర్తిగా తెగిపోయింది. సింహం బయటపడింది. అప్పుడు సింహం ఆనందంగా, చిన్నవాడివైనా నీ సహాయం ఎంతో గొప్పది. నిన్ను తక్కువ అంచనా వేశాను. నన్ను క్షమించు అని ధన్యవాదాలు చెప్తుందన్నమాట. అప్పటి నుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులుగా జీవించాయి. ఇందులో నీతి ఏంటంటే చిన్నవారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చేసిన మేలు ఎప్పుడో ఒకరోజు మనకి తిరిగి వస్తుంది అని మోరల్ అన్నమాట. Thanks for watching the video. Please subscribe, share and like.